విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరలా ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు ప్రారంభించబోతున్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? మే 13వ తారీఖు 2వ మంగళవారం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ సభ జరగబోతా ఉంది. కనుక పరిసర ప్రాంత ప్రజలు పరిగెత్తుకుంటూ రండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అదే విధముగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, మరి ముఖ్యంగా గర్భఫలం లేనటువంటి వారి కొరకు, ఉద్యోగం లేనటువంటి వారి కొరకు, అప్పులతో ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. కనుక ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో విజయవాడ పరిగెత్తుకుంటూ రండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఇప్పటికే మీరు అనేకమైనటువంటి సాక్ష్యాలు చూస్తున్నారు, అనేకమైనటువంటి అద్భుతాలు చూస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలం తెరవబడడం, 22 సంవత్సరాల నుంచి గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలం తెరవబడడం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. కనుక మే 13వ తారీఖు నాడు విజయవాడ మహాపట్టణంలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు కింద ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే 13వ తారీఖు విజయవాడలో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.